మాత్రే నమః. ఈరోజు శ్రీ లలితాదేవి ఆవిర్భావం, లలితా త్రిపుర సుందరి దేవి యొక్క చరిత్రను మీకు తెలియజేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఆ లలితాదేవి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. లలితా సహస్రనామములు ఎలా పుట్టింది తెలుసా? అమ్మవారు వశిన్యాది వాగ్దేవతల ద్వారా చెప్పినటువంటి సహస్రనామం లలితా సహస్రనామం. లలితా సహస్రనామం వెనుక చాలా పెద్ద నేపథ్యం ఉన్నది. శివ మహాపురాణాంతర్గతంగా తారకాసుర సంహారం వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు జన్మించబడడు. అప్పుడు మన్మధుడు పార్వతీదేవి యందు అనురక్తిని కలిగించేటందుకు గాను పరమేశ్వరుని మీదకు పుష్పబాణాలను విడిచిపెట్టాడు. క్షుద్రుడు కోపోద్రిక్తుడు అయినటువంటి పరమశివుడు తన మూడో కన్ను తెరిచి ఆ మూడో నేత్రంలో నుంచి వచ్చిన అగ్ని జ్వాలలలో మన్మధుడు దహించుకుపోయాడు. ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఏదైతే అనుకుని దేవతలు మన్మధుడిని పంపించారో ఆ కార్యం జరగలేదు. సరికదా, అనుకోనటువంటి హఠాత్ పరిణామం సంభవించింది. పరమేశ్వరుని మీద మన్మథ బాణములు పడితే పార్వతీ పరమేశ్వరులయందు అనురాగం కలుగుతుంది పొందురులకు అని దేవతలు మన్మధుని పంపితే అక్కడ మన్మథ దహనం జరిగింది. దానితో దేవతలందరూ బాధతో ఆ భస్మరాశిని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. బండుని జననం. ఒక్కొక్కసారి జరిగినటువంటి కార్యక్రమములు కాకతాళీయములు కాదు, ఎక్కడో భగవంతుని సంకల్పం ఉంటుంది. ఆ భస్మరాశి ఉన్నటువంటి ప్రదేశానికి చిత్రకర్మ అని పిలువబడే గణపతి వచ్చాడు. ఆయన తెల్లని భస్మరాశిని చూసి ఒక బొమ్మ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ చిత్రకర్మ ఒక అందమైన బొమ్మను ఆ బూడిదతో తయారు చేశాడు. ఆయనకు ఆ బొమ్మ చాలా అందంగా కనిపించింది. ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ జరిగింది. అప్పుడు అందులో నుంచి ఒక వ్యక్తి లేచాడు. ఆ విభూతి పరమశివుడు కోపంతో మూడో కంటిని తెరిచినప్పుడు మన్మధుడు భస్మమైనటువంటి విభూతి ఆ విభూతి నుంచి తయారు అయిన వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడి ఉన్నాడు. అలాంటి ఆ వ్యక్తిని చూసిన చుతముఖ బ్రహ్మగారు బండాసుర అని పిలిచాడు. అంటే ఆ వ్యక్తికి అనుకోకుండానే నామకరణం జరిగింది. అప్పటి నుండి ఆ వ్యక్తికి బండాసురుడు అని పేరు స్థిరపడిపోయింది. బండాసురుని వృత్తాంతం. అసురుడు ఆయనకు బ్రహ్మగారు పెట్టిన పేరు కాదు, బ్రహ్మగారు పెట్టింది బండా అని. ఆ వ్యక్తి చేసినటువంటి చేష్టల వలన రాక్షసుడు అయ్యాడు. ఆ బండాసురునితో ఇంకో ఇద్దరు సోదరులు కూడా జన్మించారు. వారి విశుక్రుడు మరియు విశుంగుడు. బండాసురునికి ఒక వరం ఈశ్వరుని నుంచి వచ్చింది. ఈ బ్రహ్మాండంలో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకు వచ్చి యుద్ధం చేస్తే వారి సగబలం బండాసురునికి వెళ్తుంది. ఆ వర ప్రభావంతో ఆ ముగ్గురు కలిసి లోకములన్నిటినీ బాధ పెట్టడం మొదలుపెట్టారు. దానితో రాక్షసులు అందరూ కలిసి బండాసురుని నాయకుడిగా ఎన్నుకొని మూర్ధాభిషిక్తుడై చేశారు. బండుని భోగం. ఈ ముగ్గురు అపారమైనటువంటి శక్తివంతులు. శక్తి ఉంది కాబట్టి వారు భోగములు అనుభవిస్తూ లోకంలో మరి ఎవ్వరూనూ భోగం అనుభవించకుండా చేసేవారు. అదే రాక్షస ప్రవృత్తి. శరీరంలో బలమున్నప్పుడు భగవంతుని చేరుకునే ప్రయత్నం ఎవరు చేస్తారో వారు ఈశ్వరానుగ్రహం ఉన్నవారు. శరీరంలో బలం ఉండగా అది కేవలం భోగములకే వాడుకునేవాడు వచ్చే ఆపదను చూసుకోలేకపోతుంటాడు. కాలం వెళ్ళిపోతుంది అని తెలుసుకోలేకపోయాడు. ఈ బండాసురునికి 4 భార్యలు. సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి. ఆ 4 భార్యలలో పరమ సంతోషంతో కాలం గడుపుతున్నాడు. ఒకరోజు ఆ ముగ్గురు రాక్షసులు ఒకచోట సమావేశమయ్యారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ సంభాషణని మన ప్రతినిత్యంతో అన్వయించుకోవాలి. బండు మన అందరిలోనూ ఉన్నాడు అనుకోవాలి. వారి సుఖములను ఎందుకు అనుభవించాలి? ఎలా పుట్టామో మనకు తెలియదు. మనం సుఖ భోగాలు అనుభవించామంటే బాగుంది. మనల్ని ఆశ్రయించిన వాళ్ళు సుఖాలను భోగాలను అనుభవించారు అంతేకాకుండా బాగుంది. మనని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ బ్రహ్మాండంలో వారు యక్ష, కిన్నెర, కింపురుష, దేవ, గంధర్వాదులతో మొదలుపెట్టి మనుష్యులతో కూడి ఎన్నో జాతులు ఉన్నారు. మన నాయకత్వముని అంగీకరించని వారు సుఖమును ఎందుకు అనుభవించాలి?
బండు మనసులో కూడా ఉన్నది. ఒక్కొక్కసారి ఈ భావం మనలో కూడా వస్తూ ఉంటుంది. సృష్టిలో బహుశా ఎవరూ చెయ్యని ఆలోచన బండాసురుడు చేశాడు. తన ముగ్గురు అన్ని లోకాలను సూక్ష్మ శరీరాలతో వెళదాం, వెళ్ళి అక్కడ పురుషులకు పుంసత్వం లేకుండా చేద్దాం, అలాగే స్త్రీలకు రజోత్పత్తి లేకుండా చేద్దాం. అప్పుడు పురుషునికి పురుష సహజమైనటువంటి, స్త్రీలకు స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ ఉండదు. అప్పుడు మనసుకు సంతోషం ఉండదు. ఆ సంతోషం కొరవడిన నాడు లలిత కళలు నశిస్తాయి. సంగీతం వినేవారెవరు, నాట్యం చూడరు, అందరూ నీరస పడిపోతారు. అప్పుడు ఎక్కడ ఏమి జరగబోగొచ్చు లేనప్పుడు ఉత్పత్తి ఉండదు. అప్పుడు ఆ జాతులు తమంతట తాము నశించిపోతాయి. కొన్నాళ్ళకి దేవతలు, మనుష్యులు, జంతువులు అందరూ నశించిపోతారు. కేవలం రాక్షసులు మాత్రమే మిగులుతారు అని కార్యాచరణ ఆరంభించారు. అనుకున్నదే తడవుగా ఆ ముగ్గురును అన్ని లోకాలకు వెళ్ళి పురుషులను పుంసకత్వం లేకుండా చేశారు. స్త్రీలయందు రేతస్సు అతి లేని వాడు సమస్త జాతులు నీరసించిపోయాయి. ఆఖరికి రాసతరంలో ఉండే సత్వజాతి కూడా పగడలు ఎత్తడం మానేశాయి. సంతోషం లేదు. ఎవరికి కూడా మనం ఎందుకు ఇలా ఉన్నాము అని ప్రశ్న వేసుకునే ఉత్సాహం కూడా లేదు. జాతులు నశించిపోవడం ప్రారంభం అయినాయి. అన్ని లోకాలలో రాక్షస గణాలు పెరిగిపోతున్నాయి. బండాసురుని నాయకత్వం వర్ధిల్లసాగింది. వరం బ్రహ్మ రసయవ పరగతిః రసిహో కాంతిదాం పుంసం రసోరేతి ఇతి శృతం. యుద్ధం లేకుండా బండాసురుడు అన్ని లోకాలను కామప్రలయాన్ని సృష్టించాడు. ఇది లలితా సహస్రనామముకు నేపథ్యం, అమ్మవారు ఆవిర్భావానికి కారణం. లలితాదేవి గాని బాలా త్రిపుర సుందరి, శ్యామల, రాజేశ్వరి ఇత్యాదిగా పిలువబడే స్త్రీ దేవతలందరూ పార్వతీదేవి యొక్క సత్వరజ స్వరూపాలు. కాళీ, చండీ ఇత్యాది రూపాలన్నీ ఆమె తపస్సు రూపాలుగా పురాణాలు చెబుతున్నాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చండీ ఇత్యాది రూపాలు ఆమె తామస రూపాలు పురాణాలు చెబుతున్నాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆమెయే, ఆదిపరాశక్తి కూడా ఆమెయే. శ్రీకృష్ణుడు శ్యామలా రూపుడని, శ్రీరాముడు లలితా స్వరూపమని శాస్త్రీయులు చెబుతారు. అయితే లలితాదేవి పేరు త్రిపుర సుందరి వేరు, బాలా త్రిపుర సుందరి వేరు. పూర్వం మహిషాసురుని సంహరించడానికి త్రిమూర్తులు దేవతా సహితులై అతని మీదకి యుద్ధానికి వెళ్ళారు. కానీ బ్రహ్మ దత్త వర ప్రభావం వల్ల పురుషుల చేతిల్లో చనిపోడు. వారు ఆ విషయం తెలుసుకుని ఎలా వధించవలెనోనని ధ్యానమగ్ధులై ఉండగా వారి అందరి శరీరాల నుండి ఒక మహా తేజస్సు బయలువెడలి క్రమంగా ఏకమై ఆకాశంలో వారి ఎదుట ముఖము శ్వేత పుండరీకముల వలె విష్ణుముఖం వలె వెళ్ళింది. శివుని ప్రభావమున ఆమెకు 3 నేత్రములు కలిగిన, ఒక కన్ను ఎర్రగా, ఒక కన్ను నల్లగా, ఒక కన్ను తెల్లగా భాషించాయి. ఈ 3 నేత్రాలను అగ్ని ఆవహించింది. వాయు తేజంతో చెవులు, సంధ్యాఛేదంతో నల్లనైన వెంట్రుకలతో ధనుస్సును బోలిన కనుబొమ్మలు, కుబేరుని తేజస్సుతో నవ్వు పువ్వు వంటి నాసిక, బ్రహ్మ తేజస్సును వలె మల్లె మొగ్గల వంటి నాసిక, బ్రహ్మ తేజముల వలె మొగళ్ళ వంటి దంతములు, సూర్య తేజస్సు వలన కింది పెదవి, మహావిశ్వాసం, శంఖం, బహువులు వస్తువులు అంశములు ఆమె వేళ్ళు, చంద్ర వంశమున స్థానములు, ఇంద్రాంశంతో త్రివలీయుతమైన నడుము, భూమి ఆకాశం కటి ప్రదేశంతో ఆమె ఆవిర్భవించింది. దేవతలు ఆయుధాలు ఉన్నప్పటికీ ప్రసాదించారు. ఆమె గురించి విని మహిషాసురుడామెను పట్టమహిషిగా పొందాలని భావించి మంత్రి సేన సముదాయ సమన్వితంగా ఆమెచే చంపబడినాడు. దేవతలందరూ ఆమెనే త్రినేత్ర సుందరిగా వివిధ నామాలతో నేటికి సుందరిగా ఆరాధించి ఆమెనే అర్చిస్తున్నారు. ఈమె పేరులో త్రిపుర శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. శరీర సౌందర్యంతులు తమ భూమి పురమంటే శరీరం, కన్ను, శిరస్సు,
హృదయం లేక సూర్య చంద్ర అగ్ని అనే మండలాలలో వర్బటకుండా కామకూట శక్తికూటాల కామాది ఆదీశ్వరి కనుక ఆమెకు త్రిపురేశ్వరి అని పేరు వచ్చింది. పంచాక్షరి మంత్రంలోని 3 భాగాలను ఆమె శరీరంలోని 3 భాగాలుగా కొందరు భావించారు. మొదటి భాగం శిరస్సు, అక్కడి నుండి నాభి వరకు 2వ భాగం, అక్కడి నుండి క్రింది భాగం 3వ భాగం భావించారు. ఇవి వరుసగా వాగ్బాట శక్తి కామ కాటుకులకు నిలయాలు. శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో త్రిపురా సుందరి వర్ణనం ఎంతో గొప్పగా కావించారు. కాళికాదేవి యొక్క సౌందర్య స్వరూపం లలితాదేవి. అష్టాదశ మహాశక్తి పీఠాలలో ప్రయాగలో లలితా పీఠం ఉన్నది. ఉత్తరాహంలో లలితోపాఖ్యానం చాలా గొప్పగా లలితాదేవి ఒక మంచంపై కూర్చుండి ఉంటుంది. ఆ మంచానికి రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు 4 కాళ్ళుగా ఉంటారు. ఇదండి లలితా త్రిపుర సుందరి యొక్క ఆవిర్భావం. లలితా త్రిపుర సుందరి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరికీ వెళ్ళవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.